హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ శారీతో మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి నెట్టెడ్ శారీ అండి. ఫుల్ స్టోన్ వర్క్ ఉంది, ఎంబ్రాయిడింగ్ ఉంది, దీంట్లో చమ్కీలు కూడా ఉన్నాయి. ఇది పళ్ళు, ఇటువైపు నుంచి ఇటువైపుకి కుచ్చులు వస్తాయి కదండి, అది పళ్ళుకి మాత్రం ఫుల్ వర్క్ వచ్చింది. ఇక్కడ కుచ్చుల దగ్గర అయితే కొంచెం సగానికే వచ్చింది. మనం ఏ చీర తీసుకున్నా కూడా ఇలా కుచ్చుల దగ్గర సగానికే వస్తాయి కదండి, ఎక్కువ శాతం అలాగే వస్తాయి. ఆఫ్కోర్స్ కొన్ని కొన్ని వస్తాయి అనుకోండి, కానీ ఎక్కువ ఇలాగే వస్తాయి. ఈ కుచ్చుల వరకు ఇలా ఉంది. లోపల చూడండి, ఇది ప్లెయిన్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుందండి. శారీ అంటే వెయిట్ కూడా హెవీగా ఉంది. నెట్టెడ్ శారీ, ఫుల్ వర్క్, స్టోన్ వర్క్, చమ్కీ వర్క్, ఎంబ్రాయిడింగ్ కూడా వచ్చిందండి. చూడండి, బార్డర్ అయితే చాలా బాగుంది, కట్ వర్క్ వచ్చింది. నైట్ టైం చేసే ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇది కనుక ఈవినింగ్ టైంలో చేసే ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను వీడియో దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఎంత బాగుంది వర్క్. కానీ బ్లౌజ్కి అయితే ఈ వర్క్ రాలేదండి, ప్లెయిన్గా వచ్చింది. స్లీవ్స్కి సింపుల్గా వచ్చిందన్నమాట. కొద్దిగా ఎంబ్రాయిడింగ్ వచ్చేసి ఈ విధంగా ఒక ఫ్లవర్ వచ్చింది. కింద కట్ వర్క్ కూడా సింపుల్గా వచ్చింది, ఫుల్గా అయితే రాలేదు. శారీకి అయితే గ్రాండ్గా కనిపిస్తుంది, చాలా బాగా వచ్చింది వర్క్. కానీ బ్లౌజ్కి అయితే ఈ విధంగా రాలేదు. అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి ఎలా వచ్చిందో అనేది నేను చూపిస్తానండి. ఇది వచ్చేసి బ్లౌజు. స్లీవ్స్కి చూడండి, అంత ఫుల్గా అయితే వర్క్ రాలేదు, బార్డర్కి వచ్చినట్లుగా అయితే రాలేదు, నిండుగా వచ్చింది బార్డర్కి అయితే, శారీకి అయితే. దీనికి వచ్చేసి చూడండి, చిన్నగా ఒక లైన్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వచ్చాయి. ఇది వచ్చేసి ఫ్రంట్కి వస్తుంది, ఇవి రెండు స్లీవ్స్కి. నేను దీన్ని సాటన్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్, నేను ఇది నెట్టెడ్ కాబట్టి. అలాగే కాటన్ కూడా తీసుకున్నాను, రెండు లైనింగ్, డబల్ లైనింగ్ వేస్తానండి. బ్లౌజ్ అయితే ఈ విధంగా కుట్టేశాను. కానీ నాకు ఎందుకో నచ్చలేదు, ఇది కొంచెం సింపుల్గా అనిపించినట్టుంది. ఆ బ్లౌజ్ వల్లే శారీకి ఇంకొద్దిగా లుక్ వచ్చేలా చేయాలనుకున్నాను. స్లీవ్స్కి కూడా చూడండి, ఇక్కడ ఉన్న నెట్టెడ్ నేను కట్ చేస్తాను, మళ్ళీ డిజైన్ ఏమైనా చేయాలనుకున్నాను. దీనికోసం ఇప్పుడు నేను కొన్ని స్టోన్స్ అలాగే కొన్ని బీడ్స్ అయితే తీసుకొచ్చాను. చూస్తే బ్లౌజ్ వల్లే శారీకి లుక్ తీసుకురావాలనేసి గట్టిగా అనుకున్నాను. ఈ స్టోన్ లేస్ అయితే తీసుకున్నానండి. నెక్కి వచ్చేసి ఈ విధంగా అటాచ్ చేసేసి మళ్ళీ మధ్యలో స్టోన్స్ వేస్తాము అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి సిల్వర్ బీడ్స్ అండ్ శారీ కలర్ కొంచెం పెద్ద బీడ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక బ్లౌజ్కి ఎన్ని కావాలి అన్నీ ఒక ప్యాకెట్ వస్తాయండి. ఈ సిల్వర్ బీడ్స్ అయితే మనకు కావాల్సినన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బీడ్స్ని స్లీవ్స్కి ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసుకున్నాను. స్లీవ్స్కి కింద ఇందాక చూపించాను కదా, దాన్ని కట్ చేశానండి. నేను 4 లేయర్ల దారం తీసుకున్నాను. చూడండి, కింది వైపు నుంచి ఈ విధంగా మనం గుచ్చుకోవాలి, నాటు వేసుకోవాలి ఇక్కడ ముందుగా అయితే, లేకపోతే అన్ని బీడ్స్ ఊడిపోతాయండి. ఇలా వేసుకోవాలి ముందైతే. దీనికి ఇప్పుడు మనము ముందుగా సిల్వర్ బీడ్స్ని ఒక 5 వేసుకోవాలి. ఇలాంటి బీడ్స్ అయితే మనం కుట్టుకొని వాడుకున్న బ్లౌజ్కి అయినా కూడా, అంటే ఒక 2-3 సార్లు కట్టుకున్న తర్వాత ఓల్డ్గా అనిపిస్తే మనకి మళ్ళీ న్యూ ఫ్యాషన్ చేసుకోవాలంటే ఇలా బీడ్స్ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ అయితే వస్తుంది స్లీవ్స్కి. ఇలా 5 బీడ్స్ వేసుకున్న తర్వాత పెద్ద బీడ్స్ ఒకటి వేసుకోవాలండి. శారీ కలర్ అయితే తీసుకున్నాం కదా మనము, అది ఒకటి వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక సిల్వర్ బీడ్స్ వేసుకోవాలి. ఇదైతే మనం వేసుకున్నాం కదా, ఇది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఈ సిల్వర్ బీడ్ ఉంది కదా, ఆ సిల్వర్ బీడ్లో నుంచి ఇటువైపు శారీ కలర్ బీడ్ ఉంది కాబట్టి దాంట్లోకి వేసుకోవాలి. చూడండి, సిల్వర్ బీడ్ వదిలేసి ఈ శారీ కలర్ బీడ్స్ తీసుకున్నాం కదా, అందులో నుంచి మళ్ళీ అన్ని బీడ్స్లోకి ఇలా దారాన్ని తీసుకోవాలి, ఈ విధంగా తీసుకోవాలి. కొంచెం టైట్గా అనిపిస్తుందండి, నేనైతే ఇక్కడ తొందరగా ఊడిపోకూడదు అనేసి 4 లేయర్స్ దారం తీసుకున్నాను. ఈ విధంగా వేసుకోవాలి.
ఇలా ఏమన్నా అనిపిస్తే ఆ సిల్వర్ బీడ్ ఉంది కదా, కొద్దిగా దాన్ని దారం ఇలా లాక్కుంటే మనకి దగ్గరకు వచ్చేస్తాయి అన్నీ. చూసారుగా ఈ విధంగా వచ్చేస్తాయండి. మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం లోపలికి ఇలా వేసుకోవాలి. దానికి పక్కలోనే ఇలా లోపలికి వేసుకొనేసి ఆ లోపల వచ్చేసి మళ్ళీ ఒక నాటు వేసుకోవాలి. చూడండి ఇక్కడ మళ్ళీ నాటు వేసుకోవాలి మనము. అంటే అలాగే కూడా వేయచ్చు, అలా వేస్తే అంతగా బాగుండదు, మనకి లాగినట్టు గుంజినట్టు వస్తుంది, బాగుండదు. చూడండి ఇక్కడ మళ్ళీ 1/2 ఇంచు వదిలేసి మళ్ళీ ఇంకొక బీడ్స్ వేస్తాను. మనకి ఇలా హెచ్చు తగ్గులు అర్థం కావు అనుకుంటే మనం ముందుగానే ఒక మార్కర్తో 1/2 ఇంచుకి ఒక మార్క్ వేసుకొని ఆ మార్క్ చేసిన విధంగా మనం కుట్టుకోవచ్చు బీడ్స్ని. ఇందాక వేసాం కదా, అదే విధంగా మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 2 వేసి మీకు చూపించాను కదా, ఇదే విధంగా నేను అన్నిటినీ ఒకసారి వేసి మీకు చూపిస్తాను. స్లీవ్స్ అనేది ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో మీరే చూడండి ఒకసారి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నేను సగం దాకా ఇక్కడ స్లీవ్స్కి అయితే వేసాను, ఈ విధంగా కనిపిస్తుంది. ప్లెయిన్ ఇటువైపు ప్లెయిన్ ఉంది చూడండి, ఇక్కడ బీడ్స్ వేసినది చూడండి, మనకి ఏది గ్రాండ్గా కనిపిస్తుంది అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఫుల్గా అయితే స్లీవ్స్కి నేను వేసేసాను. చూడండి ఈ విధంగా బొమ్మకి కూడా వేసి కట్టి చూపిస్తున్నాను. చూడండి ఎంత లుక్ కనిపిస్తుందో శారీకి, బ్లౌజ్కి, శారీకి అనేసాను, బ్లౌజ్కి చాలా లుక్ బాగా వచ్చింది. ఇప్పుడు స్లీవ్స్ది అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ నెక్కి వచ్చేసి అదే స్టోన్ లేస్ ముందుగా అయితే గమ్మేసి అతికించేసుకున్నాను. తర్వాత చేతితో దారం తీసుకొని కుట్టేశాను. ఇది స్లీవ్స్. ఇక్కడ చూడండి, అంటే అది ఇంకా మిగతాది బ్యాక్ సైడ్ వేసుకోవాలి కాబట్టి దాన్ని కట్ చేయలేదు, అలాగే వదిలేసాను స్టోన్ లేస్ని. ఈ విధంగా అయితే మనకు వచ్చింది. దీనికి ఇప్పుడు దారంతో కుట్టుకున్నాను ఒకసారి. మళ్ళీ ఈ సెంటర్లో అయితే ప్లెయిన్గా ఉంది కదండి, ఇది కూడా మనకి కొంచెం గ్రాండ్గా కనిపించాలనేసి నేను స్టోన్స్ అతికిస్తున్నాను గమ్ వేసి. చూడండి గమ్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయింది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెట్టెడ్ కాబట్టి బ్యాక్ సైడ్ ఉండేది కూడా కనిపిస్తుంది అనమాట ఫ్రంట్కి. స్లీవ్స్ ఇది. స్లీవ్స్కి కూడా ఇక్కడ స్టోన్స్ వేస్తామనుకున్నాను, కానీ వికారం అయిపోతుంది అనేసి వదిలేసాను, ఓవర్ అయిపోతుంది అనేసి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఈ విధంగా రెడీ అయిందండి. అలాగే నేను దీనికి షో బటన్స్ అయితే చేశాను. ఒక 5 షో బటన్స్ చేసేసి ఈ విధంగా వేశాను. దానిపైన ఒక స్టోన్ లేస్ కూడా అతికించాను. టోటల్గా అయితే బ్లౌజ్ అనేది మనకు ఇక్కడ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను ఒక బొమ్మకు వేసి కూడా చూపిస్తాను, అంటే మనం వేసుకొని చూపించలేకపోయినా కూడా బొమ్మకు అయితే వేసి చూపిస్తాను. చూడండి ఈ ఫైనల్గా అయితే బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది. ఇదేంటంటే చిన్న సైజ్ బొమ్మ అండి, 34 సైజ్ బొమ్మ. బ్లౌజ్ వచ్చేసి 36, 38 సైజ్ ఉంటుంది. అందువల్ల కొంచెం నేను ముందుగా ఇలా లాగి పిన్ అయితే పెట్టాను, అందుకనేసి ఈ విధంగా కనిపిస్తుంది. లేకుంటే వెనకాల ఇది షేప్ వచ్చింది కదండి కిందటి నుంచి, ఈ షేప్ వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి, ఈ చంక మార్గం ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా స్క్వేర్గా ఇలా వచ్చేది, యూ షేప్లో వచ్చేది. కాబట్టి ఇది చిన్న సైజు బొమ్మ కాబట్టి మనకి అంతగా రావట్లేదు, కనిపించట్లేదు. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ బ్లౌజ్ది అయితే కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఏమైనా కావాలనుకుంటే నాకు ఒక కామెంట్ చేయండి, అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఈ బొమ్మకైతే కట్టి శారీ కూడా కట్టి చూపిస్తాను. ఇప్పుడు బొమ్మకైతే శారీ కట్టించేసానండి. చూడండి ఈ విధంగా వచ్చింది ఫైనల్గా అయితే. మీకు ఎలా అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేయండి. బొమ్మకే ఇంత అందంగా కనిపిస్తున్న ఈ శారీ బ్లౌజు, ఇక బొమ్మకే ఇంత అందంగా కనిపిస్తున్న ఈ శారీ బ్లౌజు ఇంకా మనం వేసుకుంటే ఎంత అందంగా కనిపిస్తుందో ఒకసారి ఊహించుకోండి. అంటే మళ్ళీ తప్పుగా అనుకోకండి, మనమైతే నగలు అవి ఇవి వేసుకుంటాం కాబట్టి, గాజులు మెయిన్గా అయితే గాజులు వేసుకుంటాం కదండి శారీ కట్టుకున్నప్పుడు, అలా అన్నాను, తప్పుగా అయితే ఎవరు అనుకోకండి. ఒకవేళ మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి శారీని అయితే ముందుకు ఇలా వేసి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.